ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రముఖ విద్యాసంస్థ శ్రీ విశ్వజ్యోతి స్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. జెండా ఆవిష్కరణ అనంతరం స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వెంకటాపురం వేప చెట్టు సెంటర్ నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 200 మంది విద్యార్థులు 20 అడుగుల జాతీయ జెండాను పట్టుకుని పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేప చెట్టు సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఈ గీతం పోషించినటువంటి పాత్ర గురించి పిల్లలు తమదైన శైలిలో ఉపన్యసించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశానికి గణతంత్రం ఎలా లభించిందో, రాజ్యాంగ ప్రాముఖ్యత ఏమిటో విద్యార్థులకు వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రతి విద్యార్థి రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పిల్లలు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు ఎం సత్యనారాయణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు వెంకటాపురం మండలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేను రామకృష్ణ, శ్రీ విశ్వజ్యోతి స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ కరెస్పాండెంట్. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా యొక్క పాఠశాలలో 8:30 గంటలకు పతాక ఆవిష్కరణ జరిగింది. తదుపరి 20 అడుగుల జాతీయ పతాకాన్ని 200 మంది పిల్లలతో భారీ ర్యాలీగా వెంకటాపురం మండల కేంద్రంలోని వేపచెట్టు సెంటర్ దగ్గర నుంచి మొదలుకొని కనకదుర్గమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది. అందులో భాగంగా వేపచెట్టు సెంటర్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఈ రోజుతో వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాత్మా గాంధీ గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నప్పుడు ఈ వందే మాతర గీతం ఏ విధమైనటువంటి పాత్రను పోషించిందో పిల్లలు వివరిస్తూ మరి అదేవిధంగా ర్యాలీగా ముందుకు సాగడం జరిగింది. అంబేద్కర్ సెంటర్ వెళ్ళిన తర్వాత డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఈ రిపబ్లిక్ డేకి కారణమైనటువంటి భారత రాజ్యాంగ ప్రవేశిక అనగా 1950 జనవరి 26వ తారీఖు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజును బట్టి దాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంగా వారి శైలిలో వారు ఉపన్యాసాలు అందించారు. తదుపరి అక్కడి నుంచి భారీ ర్యాలీగా కనకదుర్గమ్మ సెంటర్కి వెళ్ళి స్కూలు దగ్గరికి ర్యాలీగా పెద్ద పెద్ద నినాదాలతో వెళ్ళడం జరిగింది. అక్కడ పిల్లలు నృత్యాలు చేస్తూ పాటలతో స్కూల్ అంతా సంతోషంతో ఆనందంతో మా ఉపాధ్యాయులతో చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.